హాయ్ గైస్, దిస్ అఖిలప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి కృష్ణ వ్లాగ్స్. ఫస్ట్ అయితే ఇప్పుడు మేము ఎక్కడికి రెడీ అయి ఉన్నాం, సంథింగ్ ఏదో లాక్ చేస్తున్నారు అనుకుంటున్నా. టడా, ఇప్పుడైతే మనం కార్లో ఉన్నామన్నమాట. సో ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. నీకే ముందు ముందు వీక్లీ అర్థమవుతుంది. సో ఎవరెవరంటే మమ్మీ, డాడీ, నేను అండ్ మా సిస్టర్. డాడీ ఎక్కడ అనుకుంటున్నా, ఇదో ఫ్రెండ్కి వచ్చినారు చూడండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మీకు బోర్ ఉండదు. చాలా యూస్ఫుల్ అయిన వీడియో, కంపల్సరీ మీకు నచ్చుతుంది ఈ వీడియో. అందుకని చాలా నమ్మకం ఈ వీడియో నచ్చుతుందని. మేమైతే ఇప్పుడు వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్కి అయితే వెళ్తున్నాం అనమాట. దీనికంటే మా మూవీ టీజర్ లాంచ్ అయితే ఉంది. మనం మాట్లాడుతూనే వచ్చేసామన్నమాట. సో ఆగండి గాయస్, చూపిస్తాను. ఇగో చూడండి, అదే అనమాట మూవీ నేమ్ వచ్చేసి తెరచాప. ఈరోజు టీజర్ లాంచ్ అనమాట. సో చాలామంది పెద్ద పెద్ద గెస్ట్స్ అయితే వచ్చారు. చూద్దాం పదండి, లోపలికి వెళ్దాం. సో ఇక్కడైతే మనం టీజర్ లాంచ్కి వచ్చాం కదా. అయ్యో చెప్పడం మర్చిపోయాను, నీ వీడియో పోస్ట్ అయ్యేప్పటికి ఆల్రెడీ యూట్యూబ్లో కూడా వచ్చేసి ఉంటుంది. ఎక్కడ అనుకుంటారా, ఇంకా చూడలేదా టీజర్? తెరచాప టీజర్ ఇంకా చూడలేదా ఏంటి? అసలు ఫస్ట్ మీరు వెళ్ళండి, యూట్యూబ్లోకి వెళ్ళి ఆదిత్య మ్యూజిక్ తెలుసు కదా, అది సెర్చ్ చేయండి. అక్కడ తెరచాప టీజర్ ఉంటుంది, చూడండి. చాలా నచ్చుతుంది మీకైతే. సో మేమైతే లోపలికి వెళ్ళిపోయినాం. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మరీ ఎందుకు చెప్తున్నా అంటే చాలా బాగుంటుంది. అండ్ గైస్, ఇక్కడ నేను క్లారిటీ మిస్ అయితే ఏమనుకోకండి ప్లీజ్, ఎందుకంటే అక్కడక్కడ క్లారిటీ మిస్ అవుతూ ఉంది. అండ్ లాస్ట్లో ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను ఎవరెవరు వచ్చిర్రో. సో ఇక్కడ నేను మమ్మీ అయితే కూర్చొని ఉన్నాం. గైస్, మీరు కూడా అనుకుంటారు కదా, ఎప్పుడు ఫస్ట్ వీడియో చూపించేది ఏముండదు కానీ తిన ఫేస్ దగ్గరే పెట్టుకోండి కెమెరా. ఎందుకో తెలియదు కదా, అట్లా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా, ఫేస్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట కెమెరా. సో ఇప్పుడైతే బిహైండ్ ద సీన్స్ అయితే చూడబోతున్నారు. అధికారిక మంటలు కలిసిన శ్రమగా మాత్రమే అందులో నీ తల్లుండొచ్చు, చెల్లుండొచ్చు, బిడ్డుండొచ్చు. అది నేను తెలుసుకున్న రోజు గైస్, మీకు టీజర్ ఎలా అనిపించింది?
ఇక్కడైతే ఈ వీడియో అయితే కొంచెం క్లారిటీ ఉండదు, నేను ఫస్ట్ చెప్పిన, ఎందుకంటే మీరు పర్సనల్గా వెళ్ళి ఒకసారి ఆదిత్య మ్యూజిక్లో చూడండి. టీజర్ అయితే హైలైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చూడండి. ఇంతకీ గాయస్, ఈ తెరచాప మూవీ డైరెక్టర్ ఎవరు చెప్పలే కదా, తను వచ్చేసి మా మామ అనమాట, జోయల్ జార్జ్. మీకు ఎలా అనిపించింది టీజర్ కామెంట్ చేయండి. అండ్ తిను వచ్చేసి మా అత్త అనమాట. ఈ మూవీ తెరచాప ఉంది కదా, దీనికి చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్ మా పెద్ద మామ, తన నేమ్ జీవన్ జార్జ్. అండ్ ఇప్పుడు ఒక అతను చూపించాను కదా, తను అనమాట వాళ్ళ వైఫ్. అండ్ గాయస్ ఫాస్ట్ కామెంట్ చేయండి, ఎలా అనిపించింది మీకు టీజర్, ఎందుకు చూడండి. అండ్ మూవీ కూడా థియేటర్కి వచ్చినప్పుడు చూడాలి, అస్సలు మిస్ చేయకండి, చాలా బాగుంటుంది, ఫస్ట్ చెప్తున్నా. అండ్ ఇప్పుడైతే దీంట్లో ఎవరెవరు యాక్ట్ చేసారు అనుకుంటున్నా, చాలా 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 మంచి పెద్ద ఆర్టిస్ట్ అయితే చేశారనమాట. సో లైక్ పృథ్వీరాజ్ సార్, రాజీవ్ కనకాల సార్ అండ్ పృథ్వీరాజ్ సార్ డాటర్ శ్రీలు, అండ్ చాలా చాలా ఇంకా చాలామంది ఉన్నారు, చెప్పాలంటే అసలు ఒక రోజు కూడా సరిపోదు. సో ముందు మీకే అర్థమవుతుంది అనమాట. ఈలోపు కెమెరా పెట్టుకుని మనం ఏం చేస్తాం చూడండి, నేను మా సిస్టర్, ఇంకా మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. వెంకట నజీం గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు. గైస్ చాలా ఫన్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వ్లాగ్ చూస్తూ. అండ్ ముందు ముందు ఇంకా మంచి వ్లాగ్స్ కావాలంటే కామెంట్ చేయండి, ఓకేనా, మిస్ చేయకండి అసలు. మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కామెంట్ చేస్తే నేను ట్రై చేస్తాను వ్లాగ్స్ చేయడానికి. లాంగ్ వీడియోస్ తక్కువైపోయినాయి కదా, ఈసారి నుంచి లాంగ్ వీడియోస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను గాయస్ నేను, ఓకే. అండ్ షార్ట్స్ అస్సలు మిస్ అవ్వకండి. ఏదైనా పేరు మిస్ అయితే ప్లీజ్ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మిగిలిన కాస్ట్ అండ్ క్రూ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు అండ్ మ్యాగీ గారు ఫర్ యువర్ లవ్లీ సపోర్టింగ్ టు తెరచాప ఫిలిం. జీవన్ మామ అని చెప్పినా కదా, జీవన్ జార్జ్ అని, ఇప్పుడు వస్తాడు చూడండి, ఒక మంకీ పని అయితే చేస్తాడు. ఇక చూడండి, నేను అనుకున్న అప్పటికి ఎక్స్పెక్ట్ చేసే కెమెరా అటు సైడ్ తిప్పిన, అప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేసిండు. వెయిటింగ్ ఫర్ ద తెరచాప. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి వస్తాను. ఇందులో నా క్యారెక్టర్ చాలా మాస్ క్యారెక్టర్, బట్ అంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందంటే ఐఎమ్ సో జాగ్రత్తలు తీసుకున్నారు, బికాజ్ ఈ మధ్యకాలంలో ఏ సినిమా వచ్చినా ఎక్స్పెక్టేషన్ స్పీక్స్లో ఉంటున్నాయి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో యాక్చువల్లీ ఈ ప్లాట్ ఎంచుకోవడానికి ఏంటంటే రీజన్, ప్రాసెస్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ అంటే యాక్చువల్లీ లొకేషన్స్ అండి. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే లొకేషన్స్ మనకి అనుకూలంగా ఉండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఒక షార్ట్ తీసామంటే నెక్స్ట్ షార్ట్కి మధ్య అదే కంటిన్యూటీ దొరకడం అనేది చాలా అది కష్టం అది. సో రిగార్డింగ్ దట్ అది చాలా ఇబ్బంది పడ్డాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్ట్ చెప్పండి. సో తెరచాప అంటే ఇది సముద్రానికి బేసిక్గా నిజంగా మీరు తునిలో షూట్ చేసాం భయ్యా, అంటే షూటింగ్ వెళ్ళినట్టు కాకుండా ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు. సో ఆల్ ది వెరీ బెస్ట్ నవీన్. ఇది డెఫినెట్ గా ఇండస్ట్రీలో చాలా మంది నువ్వు అన్నట్టు చాలా చెప్తున్నారు. పృథ్వీ సార్ చాలా మంచి మంచి మాటలు మాట్లాడారు. చాలా మంది చెప్పిన దానికన్నా మెయిన్ రీజన్ ఒకటే అన్న, మా నాన్నగారు ఇప్పుడు బతుకున్నా నా మీద 3 కోట్లు ఖర్చు పెట్టరు, ఎవరు నాన్న పెట్టరు.
నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మరి. అట్లా ఎట్లా వదిలేస్తుంది, వదలదు కదా. ఎంత క్యూట్ ఉండవు అది చూడు. హలో అండ్ తిని వచ్చేసి రాజేష్ అన్న అనమాట. మీకు మూవీ చూస్తే కంపల్సరీ మీకు ఒక ఐడియా ఉంటుంది. టీజర్ చూడండి ఫస్ట్ వెళ్ళి. నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి గాయస్. సో ప్లీజ్ వెళ్ళి చూడండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఫన్నీ కనీసం స్టార్ట్ అయితే అస్సలు మిస్ కాకండి. ఇప్పుడైతే ఒక స్పెషల్ పర్సన్ టీవీ నైన్లో చూసాము, మిమిక్రీ చేస్తాడని చెప్పారు. అన్నా థ్యాంక్ యూ మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ గైస్ ఇప్పుడు నేను ఒక బ్రదర్తో అయితే మాట్లాడినా కదా, తను వచ్చేసి ఎవరనుకుంటారు ఈలో కామెంట్ చేయండి. సరే నేను చెప్పేస్తా ఆగండి. ఆర్జే సూర్య మీ అందరికీ తెలుసు, నా ఫేవరెట్ కూడా. గైస్ మీకు ఒక ఇన్నోసెంట్ అమ్మాయిని చూపిస్తాను. ఎవరో కాదు మా అత్తనే. సో తను వచ్చేసి వ్లాగ్ అయిపోయింది అనుకోని బాయ్ చెప్పేస్తున్నప్పుడే తనకు తెలియదు, ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. గైస్ లైటింగ్ లేదు చూడండి ఒకసారి. సో ఇక్కడైతే ఫోటో సెక్షన్ అయితే ఉందన్నమాట. ఈ మూవీ హీరో వచ్చేసి నవీన్ రాజ్ అన్న. ఫోటో యాడ్ చేస్తాలే. ఈ తెరచాప మూవీ డైరెక్టర్ మా జోయల్ మామ అని చెప్పినా కదా, తినే అనమాట జోయల్ జార్జ్ మామ. హాయ్ చెప్పమంటే చూడండి, హాయ్ ఎంత క్యూట్గా చెప్తుండో. గైస్ ఇక్కడ చూడండి 4 monkeys అనమాట. మా అత్త, మమ్మీ, డాడీ అండ్ మా సిస్టర్ కింద కూర్చున్నాను అనమాట. పొద్దున్న అలసిపోయి చాలా టైర్డ్ అయిపోయి కింద కూర్చున్నాను. నాకు పళ్ళు లవ్వొచ్చింది. ఇంకా ఇంటికి వెళ్ళేప్పుడు 12 అయిపోయింది గైస్. ఇక్కడైతే లైటింగ్ లేదు, అందుకే నేను బాయ్ అంత మంచిగా చెప్పలేకపోతున్నా. అండ్ ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయినాం. గైస్ బ్లాగ్ ఇక్కడితో అయిపోయింది, కానీ ఇంకొంచెం ఉంది గైస్. ఆగండి, ఎందుకంత తొందర? అప్పుడే స్క్రోల్ చేద్దామని ఆగండి. ఇక్కడైతే నేను ఫొటోస్ యాడ్ చేస్తా అని చెప్పినా కదా, అవైతే ఇప్పుడు యాడ్ చేయబోతున్నా మీకు. అండ్ నేను వాయిస్ ఓవర్ ఇస్తానే గైస్. మీరు నా వాయిస్ అవును కానీ గైస్, నా వాయిస్ అంటే మీకు ఇష్టమా? తినొచ్చేసి రాజేష్ అన్న. ఈ మూవీ ఫస్ట్ హీరోయిన్ పూజా సుహాస్ని అక్క. అండ్ తినొచ్చేసి నవీన్ రాజ్ అన్న, నాగి అంకుల్, ఆర్జే సూర్య అన్న. అండ్ ఈ ఫోటోలో గెస్ట్ చేయండి. నేను, మా సిస్టర్ అండ్ జీవన్ మామ. అండ్ తను ఎవరో గెస్ట్ చేయండి. అండ్ తిను డైరెక్టర్ జోయల్ మామ.